నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన సిపిఎం నేతలు పార్టీ కొరకు ప్రజల కొరకు అంకిత భావంతో సేవ చేసిన వ్యక్తి సుందరయ్య అంటూ కొనియాడిన సిపిఎం నాయకులు నిషేధించిన లాటరీ టికెట్లు అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న 1 టౌన్ పోలీసులు ఈజీ మనీ కోసం ఇటువంటి ప్రయత్నాలు చేసి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించిన 1 టౌన్ సిఐ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా జలమయంగా మారిన గుడివాడలోని డ్రైనేజ్ వాటర్ పొంగి రోడ్ల మీదకు రావడంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు సుందరయ్య భవన్ లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ గత రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆర్ రఘు అతిథిగా విచ్చేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుందరయ్య నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పనిచేస్తారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు సైతం ఆయన జీవితంలో నిర్వహించినారు. ఆయన జీవిత చరిత్రను ప్రతి పార్టీ సభ్యుడు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి సీనియర్ సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ నీలం మురళీకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. పట్నా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపిరెడ్డి ఈ కార్యక్రమానికి పార్టీ సభ్యులు సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నారు. సుందరయ్య గారు తొలితరం కమ్యూనిస్టు నేత. అశేష త్యాగాలతో ఆయన జీవితం అంతా కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలబెట్టడానికి, కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన అనేక ఒడిదుడుకుల్ని అధిగమించడానికి ఆయన చాలా గొప్ప కృషి జరిగింది. ఆయన నుంచి నేటి తరం నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం. ప్రజాప్రతినిధిగా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోబడిన తర్వాత సైకిల్ మీద పార్లమెంట్ వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందువలన ఒక్కటే కాదు, పిల్లలు పుడితే మొత్తం అసలు తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి, కేంద్రీకరించడానికి అవరోధాలు ఏర్పడతాయని భార్యగానున్న నీలమ్మ గారితో ఆమె కూడా అంగీకారంతో ఆపరేషన్ చేయించుకుని తర్వాత ఆయన పెళ్లి చేసుకున్న గొప్ప త్యాగం. అయితే సుందరయ్య గారి తరానికి వీటికి చాలా మార్పు చేసింది. ఆ రోజు ఉద్యమాలు, పోరాటాలు పెద్ద ఎత్తున సాగాయి. ఈరోజు సుందరయ్య గారు చనిపోయిన తర్వాత 40 ఏళ్ల తర్వాత మనం దేశాన్ని, రాష్ట్రాన్ని చూస్తే మొత్తం కోటేశ్వర్లు, శతకోటేశ్వర్లు భయం అయిపోయింది. మొత్తం డబ్బుతోనే ప్రజాస్వామ్యం ఊరేగుతున్న పరిస్థితి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో తిరిగి ప్రజా పోరాటాలని, వర్గ ఉద్యమాలని పెద్ద ఎత్తున సాగించడం ద్వారా ప్రజా సమస్యలని పరిష్కారం చేయడానికి పోరాటాల ద్వారా ప్రజల్ని సంబంధం చేయడం ద్వారా మాత్రమే సమాజం అనేది అర్థం చేసుకుని ముందుకు పోవాలని చెప్తున్నాను. గుడివాడ పట్టణంలో లాటరీ టికెట్ల అమ్మకం చేస్తున్న వ్యక్తిని 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. లాటరీ టికెట్ల అమ్మకాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ కొంతమంది గుడివాడలో అక్రమంగా లాటరీ టికెట్లు అమ్ముతున్నారనే విషయం తమ దృష్టికి రావడంతో ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని 1 టౌన్ సీఐ తెలియజేశారు. ఈ దారిలో కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని వివరించారు. కష్టపడకుండా ఈజీగా డబ్బు రావాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ లాటరీలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఇటువంటి వాటి జోలికి యువత వెళ్లొద్దని సిఐ ఇంద్ర శ్రీనివాస్ వివరించారు. నమస్కారం అండి, గుడివాడ 1 టౌన్ సిఐని మాట్లాడుతూ ఉన్నాను. ఈ మధ్య మనకి తరచుగా వస్తున్న వార్తల్లో ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ లాటరీ టికెట్లు అమ్మకం జరుగుతుంది. దానివల్ల ప్రజలు, సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా దీనికి లోన్ అయ్యి ఆ టికెట్లు కొనడం వల్ల చాలా మోసపోతున్నారనే వార్తలు మేము చూసాము. దాని ప్రకారం మేము వెరిఫై చేసి చూస్తే కొంతమంది లాటరీ టికెట్లు అమ్ముతా ఉన్నారని చెప్పేసి తెలిసింది. దాని ప్రకారం నిఘా ఏర్పాటు చేసి 11/4/24 తారీఖున ఒక వ్యక్తి గొర్ల రామారావు అనే వ్యక్తి ఈ యొక్క లాటరీ టికెట్లు అమ్ముతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతను విచారిస్తే మా విచారణ తెలిసిందంటే ఇతనితో పాటు కట్టా వెంకట నాగకుమారస్వామి అనే వ్యక్తి కూడా ఉన్నాడని, ఇతనే ప్రధాన సూత్రధారని, ఇతని ద్వారానే లాటరీ టికెట్లు అమ్ముకోవడం జరుగుతుంది. దాని మీద ఆ రోజు
అతను పట్టుకుని క్రైమ్ నెంబర్ 127/24 కింద కేసు నమోదు చేశాము, లాటరీ టికెట్ల యాక్ట్ కింద. అందులో భాగంగా ఆ రోజు ఈ ఎవరైతే ఉన్నారో గొర్రెల రామారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. తర్వాత ఈరోజు ఎవరైతే అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వెంకట నాగకుమారస్వామిని కూడా అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా సత్ప్రవర్తన కలిగే విధంగా మళ్ళీ ఎటువంటి నేరాలు జరగకుండా చూసే విధంగా చూస్తాం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ బంటిపిల్లి రోడ్లోని కంతటి హరిబాబు ఇంటి దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతి మరియు దేశ నాగలక్ష్మి వీరి యొక్క సహకారంతో 1500 మందికి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు బగ్గవరపు తిరుపతియ్య, విజయరాతి శ్రీనివాస్, కంతటి హరిబాబు, జాజుల తాతారావు, కుమ్మం నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత మజ్జిగ పంపిణీ బంటుమిల్ రోడ్లోని కంతటి హరిబాబు గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేశాము. దీనికి సహకరించిన వారు గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతి గారు మరియు దేశు నాగలక్ష్మి గారు. వీరిద్దరూ ఈరోజు మజ్జిగ కార్యక్రమం పూర్తిగా సహకారాలు అందించారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ విచ్చేసిన మా పెద్దలు తిరుపతి గారు, తాతారావు గారు, శ్రీనివాస్ గారు, కంతటి హరిబాబు గారికి మరియు వచ్చిన మిత్రమండలందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో బంటుమిల్ రోడ్లో మజ్జిగ కేంద్రం ఓపెన్ చేయబడింది. దీనికి ఉదాహరణ ఇదే చెప్తున్నాం. వర్షాకాలం అయినా సరే మన హరిగారు వదలకుండా నిన్న కూడా బస్టాండ్ దగ్గర ఇవాళ ఇక్కడ బంటుమిల్ రోడ్లు చేయటం అంటే ఆయన సేవలో ఎంతో కొంత చెయ్యాలి అని తపన ఉన్న వాళ్ళు వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, చలికాలం లేదు. నేను మొన్ననే చెప్పాను, ఏ కాలంలో ఏం కావాలంటే అది చేస్తూనే ఉంటాడు. అయినా అనుకోకుండా ఇప్పుడు వేసవి కాలంలో ఈ వర్షాలు వస్తున్న బట్టి కొంత ఆటంకం కలిగినా అయినా చాలామంది మజ్జిగకి అలవాటు పడ్డారు. ఈ దాహం తీర్చుకోవటానికి ఈ మజ్జిగ తాగటం చాలా బాగా అడుగుతున్నారు. ఒక 5 నిమిషాలు తెరిపిస్తే మజ్జిగ పటాపంచలుగా ఎంత ఉన్నా వెళ్ళిపోయే స్థితిలో ఉంది. అలా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో హరిగారు ప్లాన్ చేస్తున్నారు. ఈ డబ్బులు కూడా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేసి మా కార్యక్రమం చేయమని అన్నారంటే ఇంక దాని గురించి ఎవరు అలా చేయరు. అలా వాళ్ళు సేవ చేస్తున్నారు. దీంట్లో వాళ్ళు హరిగారికి మంచి సేవ చేస్తున్నారనే గుర్తింపుతో వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మన హరిగారు రాష్ట్ర లెవెల్లోనే గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుడివాడలోని రోడ్లు జలమయంగా మారాయి. డ్రైనేజీలో వర్షపు నీరు అధికంగా చేరుకోవడంతో డ్రైనేజీలు పొంగి డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకు రావడంతో పాదాచారులు, వాహనదారులు కాస్త ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల 2 రోజుల పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హఠాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఒకేసారి ఎండలు వేయటం, వర్షాలు కురియటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వాతావరణం వల్ల ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించడం జరుగుతుంది. కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ కుడికలు తీసేస్తే వర్షపు నీరు కిందికి వెళ్తుందని, ఈ ఇబ్బందుల నుండి తమను గట్టెక్కించాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన సిపిఎం నేతలు. పార్టీ కొరకు ప్రజల కొరకు అంకిత భావంతో సేవ చేసిన వ్యక్తి సుందరయ్య అంటూ కొనియాడిన సిపిఎం నాయకులు. నిషేధించిన లాటరీ టికెట్లు అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న 1 టౌన్ పోలీసులు. ఈజీ మనీ కోసం ఇటువంటి ప్రయత్నాలు చేసి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించిన 1 టౌన్ సిఐ. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా జలమయంగా మారిన గుడివాడలోని డ్రైనేజ్ వాటర్ పొంగి రోడ్ల మీదకు రావడంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. Thank you.